హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ సబ్జెక్ట్లో సూపర్ పొజిషన్ థియరం గురించి డిస్కస్ చేద్దాం. ఈ యొక్క సూపర్ పొజిషన్ థియరం అనేది ఎప్పుడు అప్లై చేస్తాం, ఎలా అప్లై చేస్తాం అనేది చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం తీసుకునే ఒక ఎలక్ట్రికల్ నెట్వర్క్లో లీనియర్ నెట్వర్క్లో అందులో మనకు లీనియర్ అయి ఉండాలి, యాక్టివ్ అయి ఉండాలి, బైలేటరల్ నెట్వర్క్ అయి ఉండాలి. సో లీనియర్ అయి ఉండాలి, యాక్టివ్ అయి ఉండాలి, బైలేటరల్ నెట్వర్క్ అయి ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మనం తీసుకున్న ఈ యొక్క నెట్వర్క్లో డిఫరెంట్ వోల్టేజ్ సోర్సెస్ కానీ కరెంట్ సోర్సెస్ కానీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే ఆ ఎగ్జిస్ట్ అయినప్పుడు మనకు అన్ని సోర్సెస్ ఒకేసారి ఆపరేట్ అయినప్పుడు ఏదైతే అవుట్పుట్ వస్తుందో అదే సోర్సెస్ని ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు కూడా నాకు వచ్చే అవుట్పుట్ అనేది ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సూపర్ పొజిషన్ థియరం అంటే ఏంటంటే మనం తీసుకునే ఒక ఎలక్ట్రికల్ నెట్వర్క్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఒక నెట్వర్క్ అనుకుందాం. ఇదేంటంటే లీనియర్, యాక్టివ్, బైలేటరల్. మనం తీసుకునే ఒక నెట్వర్క్లో అంటే ఎలక్ట్రికల్ నెట్వర్క్లో లీనియర్, యాక్టివ్, బైలేటరల్. ఇలా ఉన్నప్పుడు ఇలాంటి నెట్వర్క్లో మనకు ఏదైతే ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయో లైక్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్, రెసిస్టెన్స్ ఇలాంటివి. అలా వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్ ఉన్నప్పుడు ఈ నెంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్, కరెంట్ సోర్సెస్ ఎట్ ఏ టైం ఆపరేట్ అయినప్పుడు నాకు ఏదైతే అవుట్పుట్ వస్తుందో అదే వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్సెస్ని నేను సపరేట్గా ఆపరేట్ చేసి వాటిని సమ్ చేసినప్పుడు కూడా నాకు వచ్చే అవుట్పుట్ అనేది సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా. అది డెఫినేషన్. నేను మీకు తెలుగులో చెప్పాను అంతే. దీన్ని మనం ఎట్లా దీనికి స్టేట్మెంట్ ఏ విధంగా రాసుకుంటాం అనేది ఇప్పుడు చెప్తాం చూడండి. ఇది ఇన్పుట్ అనుకున్నాం, అవుట్పుట్ అనుకున్నాం. ఇక్కడ దీని డెఫినేషన్ పరంగా మనం ఏం చెప్తాము, ఈ సూపర్ పొజిషన్ థియరంకి డెఫినేషన్ పరంగా ఏం చెప్తామనేది చూద్దాం. ఇప్పుడు నేనైతే మీకు ఈ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ అదే మనకు ఇంగ్లీష్లో తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఎనీ లీనియర్, యాక్టివ్, బైలేటరల్ network consisting of number of energy sources, resistances, etc. the effect produced in any element when all sources act as a time is equal to sum sum of effects produced in the same element when each source is considered individually. దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ సూపర్ పొజిషన్ థియరం అంటారు. ఓకేనా. ఇక్కడ మనం తీసుకునే యొక్క సూపర్ పొజిషన్ థియరంలో ఇక్కడ ఏంటంటే మనకి ఇది సూపర్ పొజిషన్ థియరంని ఒబే చేయాలి అంటే మనకు 2 కండిషన్స్ ఉంటాయన్నమాట. ఏంటి అవి అంటే మనకి ఈ యొక్క సూపర్ పొజిషన్ థియరం ఫాలో అవుతుంది అంటే 2 కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే అది ఖచ్చితంగా లీనియర్ ఎలిమెంట్ అయి ఉండాలి, అంటే లీనియారిటీని అది సాటిస్ఫై చేయాలి. లీనియారిటీని సాటిస్ఫై చేయాలి. ఇంకోటి ఏంటంటే హోమోజెనిటీ. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే అడిటివ్. ఏదైతే మనకు ఈ 3 లీనియారిటీని, హోమోజెనిటీని, అడిటివ్ ప్రాపర్టీని, ఈ 3 పారామీటర్స్ని సాటిస్ఫై చేస్తుందో
అది మస్ట్ అండ్ షుడ్ సూపర్ పొజిషన్ థియరంని ఫాలో అవుతుంది అన్నమాట. సో మరి ఇది ఎలా అంటే లీనియారిటీ అంటే ఏంటి, హోమోజినిటీ అంటే ఏంటి, అడిటివిటీ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్ తీసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్న ఇన్పుట్ని సమ్ కే వాల్యూతో నేను మల్టిపుల్ చేస్తాను అనుకోండి. అంటే మనకు వచ్చే ఏదైతే ఇన్పుట్ ఉందో ఆ యొక్క ఇన్పుట్ని సమ్ కే వాల్యూతో నేను మల్టిపుల్ చేసినప్పుడు అవుట్పుట్ కూడా నాకు ఏమవుతుంది, అదే కే వాల్యూతో మల్టిపుల్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ వన్ ఏంటంటే లీనియారిటీ అంటే చూద్దాం. సో ఇక్కడ నాకు లీనియారిటీ అంటే ఏంటంటే ఏదైతే నాకు ఇన్పుట్ ఉందో ఆ ఇన్పుట్ అనేది ఎక్స్ టైమ్స్ ఇంక్రీజ్ అయితే అవుట్పుట్ కూడా నాకు ఎక్స్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ లీనియారిటీ అంటారు. ఓకేనా, అంటే ఇన్పుట్ ఇంక్రీజ్ అయితే అవుట్పుట్ కూడా ప్రపోర్షనట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ ఇన్పుట్ ఇంక్రీజెస్ then output also increases proportionality. ఓకేనా, సో ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ని x1 అనుకుందాం. ఇప్పుడు నాకు ఇన్పుట్ x1 అయితే సో ఇప్పుడు నాకు దీని యొక్క అవుట్పుట్ అనేది అంటే ఇన్పుట్ నేను ఏంటంటే x1 ఉండేదాన్ని k టైమ్స్ నేను మల్టిపుల్ చేశాను అనుకుంటే అవుట్పుట్ అనేది ఏమవుతుందంటే నాకు సో k1 టైమ్స్ ఆఫ్ x1 అనేది అవుతుంది. ఓకేనా, అదే ఇప్పుడు నాకు x2 ఉందనుకోండి. సో ఇప్పుడు నాకు ఇది దీని యొక్క అవుట్పుట్ అనేది ఏమవుతుందంటే నాకు సో ప్రపోర్షనట్గా k2 టైమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అంటే నేను ఎంతైతే ఇంక్రీజ్ చేస్తానో ఆ యొక్క ప్రపోర్షనట్గా ఇది ఓకేనా, దాన్ని మనం లీనియారిటీ అంటాం. సో మీకు అది ప్రాబ్లమ్స్ ఎప్పుడు చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా హోమోజినిటీ. సో హోమోజినిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఏదైతే ఇన్పుట్ని సమ్ చేసామనుకోండి అవుట్పుట్ కూడా అదే సమ్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ నాకేంటంటే హోమోజినిటీ. సో ఇక్కడ నాకు హోమోజినిటీ అంటే ఏంటంటే సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఏదైతే ఇన్పుట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్గా k1 x1 తీసుకున్నాను ఒక ఇన్పుట్, అనదర్ ఇన్పుట్ వచ్చేసరికి k2 x2 అనుకున్నాను అనుకోండి. ఇదంతా వచ్చేసరికి ఇన్పుట్ అన్నమాట. ఇప్పుడు నేను ఇన్పుట్ని యాడ్ చేసుకుంటే నాకు అవుట్పుట్ కూడా ఏమవుతుందంటే యాడ్ అవుతుంది. నాకు అవుట్పుట్ వచ్చేసరికి ఒక అవుట్పుట్ ఏమో k1 y1, అనదర్ అవుట్పుట్ వచ్చేసరికి k2 y2 అవుతుంది. సో మీకు ఇంకా అర్థం అవ్వాలంటే చూడండి, ఇక్కడ అనుకుంటారంటే ఒక ఇన్పుట్ వచ్చేసరికి k1 x1, అనదర్ ఇన్పుట్ వచ్చేసరికి k2 x2, దీని కరస్పాండింగ్ అవుట్పుట్ అనేది దానికి ఏమవుతుందంటే నాకు k1 y1, అదేవిధంగా ఒక అవుట్పుట్ ఏమవుతుందంటే నాకు k2 y2. ఓకేనా, సో ఇది అంటే ఏదైతే నాకు ఇన్పుట్ అనేది k టైమ్స్ మల్టిపుల్ అయిందో అవుట్పుట్ కూడా అదే k టైమ్స్ మల్టిపుల్ అవుతుంది అన్నమాట. ఇక్కడ x అంటేనేమో ఇన్పుట్, y అంటేనేమో అవుట్పుట్. ఓకే, సో ఇప్పుడు ఇన్పుట్స్ నేను యాడ్ చేశాను, సిమిలర్లీ నాకు అవుట్పుట్ కూడా యాడ్ అవుతుంది అన్నమాట. సో అదే ఈ ప్రాపర్టీ హోమోజినిటీ. ఓకేనా, హోమోజినిటీ అంటే అది. సో ఇక్కడ నాకు కూడా ఏమైంది, యాడ్ అయింది కదా, సో దీన్ని మనం అవుట్పుట్ అంటాం. ఓకే, సో లీనియారిటీ అదేవిధంగా హోమోజినిటీ అంటే అది దాని అర్థం. ఓకే, ఇదన్నమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క ఏదైతే మనం ఈ యొక్క సూపర్ పొజిషన్ తీసుకున్నామో సో ఇది ఏంటంటే కొన్నిటికి మాత్రం అప్లై చేస్తాం అన్నమాట. అంటే లీనియర్ ఉండే వాటికి మాత్రం అప్లై చేస్తాం ఈ సూపర్ పొజిషన్ థియరం అనేది. నాన్ లీనియర్ ఉండే వాటికి మనం అప్లై చేయమన్నమాట దీన్ని. ఓకేనా, సో నాన్ లీనియర్ ఎలిమెంట్స్కి సూపర్ పొజిషన్ థియరం అనేది అప్లికబుల్ కాదు, గుర్తుపెట్టుకోండి. అయితే దీని మీద మీకు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ లాగా అడుగుతాడు, ఎలా అడుగుతాడు ఏంటనేది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, ఈ సూపర్ పొజిషన్ థియరము దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం చూడండి ఇక్కడ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రికల్ పారామీటర్ కెనాట్ బి డైరెక్ట్లీ ఎవాల్యుయేటెడ్ అంటే సో ఇక్కడ మనకు డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం మనం, ఈ యొక్క సూపర్ పొజిషన్ థియరం అప్లై చేయాలి అంటే డెఫినెట్గా మనకున్న ఎలక్ట్రికల్
ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే మనకి ఇచ్చిన నెట్వర్క్లో ఏంటంటే లీనియర్ అయి ఉండాలి, యాక్టివ్ అయి ఉండాలి, బైలేటరల్ అయి ఉండాలి. ఓకేనా? సో మనం తీసుకున్న ఒక ఎలక్ట్రికల్ నెట్వర్క్లో అది లీనియర్, యాక్టివ్, బైలేటరల్ ఎలిమెంట్ అయి ఉండాలి. అయితే ఎప్పుడైతే లీనియర్, యాక్టివ్, బైలేటరల్ నెట్వర్క్ ఎలిమెంట్స్ ఉంటాయో సో మనం తీసుకునే ఒక ఎలక్ట్రికల్ నెట్వర్క్లో నెంబర్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ లైక్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్ ఇలాంటి నెంబర్ ఆఫ్ ఎగ్జిస్ట్ అయ్యండి. సో ఏదన్నా ఒక రెసిస్టర్ ఎలిమెంట్ గుండా కరెంట్ కానీ వోల్టేజ్ కానీ పాస్ అయినప్పుడు ఎప్పుడైతే మనం తీసుకునే ఆల్ వోల్టేజ్ సోర్సెస్, కరెంట్ సోర్సెస్ యాక్ట్ అయినప్పుడు ఆ పర్టికులర్ రెసిస్టర్ దగ్గర ఎగ్జిస్ట్ అయ్యే వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ఎంతైతే రిజల్టెంట్ అవుట్పుట్ వస్తుందో సేమ్ అవుట్పుట్ అనేది మనము అదే నెట్వర్క్లో ఉన్న ఇండివిజువల్ లైక్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్సెస్ని ఇండివిజువల్గా యాక్ట్ చేసినప్పుడు నాకు ఆ పర్టికులర్ ఎలిమెంట్ రెసిస్టర్ దగ్గర డెవలప్ అయ్యే వోల్టేజెస్, కరెంట్స్ని యాడ్ చేసినప్పుడు కూడా నాకు సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. సో అదే ఈ యొక్క సూపర్ పొజిషన్ థియరం అనేది. ఓకేనా? సో దాని యొక్క డెఫినేషన్ అనేది ఇక్కడ మనం నోట్ చేసుకున్నాం. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు దానికి రిలేటెడ్ ఒక ప్రాబ్లం ఏంటంటే సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రికల్ పారామీటర్ కెనాట్ బి డైరెక్ట్లీ ఎవాల్యుయేటెడ్ అన్నాడు. అయితే ఇక్కడ మనం తీసుకునే ఈ వోల్టేజ్ కానీ, కరెంట్ కానీ, ఛార్జ్ కానీ సో ఈ 3 ఏంటి అంటే లీనియర్ అన్నమాట. సో ఇక్కడ నాకు వోల్టేజ్ అనేది లీనియర్, అదేవిధంగా కరెంట్ వచ్చేసరికి లీనియర్, అదేవిధంగా ఛార్జ్ లీనియర్. సో కానీ పవర్ మాత్రం ఏమవుతుందంటే నాన్ లీనియర్ నేచర్తో ఉంటుంది ఇది. సో కాబట్టి మనం అప్లై చేసే ఈ యొక్క సూపర్ పొజిషన్ థియరం అనేది దీనికి అప్లై చేయమన్నమాట. దేనికి? ఈ పవర్ ఉంటుంది కదా, సో వాటికి ఈ సూపర్ పొజిషన్ థియరం అనేది మనం అప్లై చేయమన్నమాట. ఎందుకంటే పవర్ అనేది నాన్ లీనియర్ ఫంక్షన్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో నాన్ లీనియర్ ఫంక్షన్ ఉంటుంది. సో కాబట్టి మనం అప్లై చేయం. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క సూపర్ పొజిషన్ థియరం అప్లై చేయాలి అంటే మనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఏం చెప్పాను నేను, సో మనకున్న నెట్వర్క్లో నెంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్, కరెంట్ సోర్సెస్ అనేటివి ఒకేసారి ఆపరేట్ అయినప్పుడు వచ్చే అవుట్పుట్ అనేది ఇండివిజువల్గా ఆపరేట్ అయ్యి వాటిని సమ్ చేసినప్పుడు వచ్చే అవుట్పుట్ అనేది సేమ్ ఉంటుందని చెప్పాను కదా. అయితే ఇండివిజువల్గా ఆపరేట్ చేయాలి అన్నప్పుడు అనదర్ సోర్సెస్ కానీ, వోల్టేజ్ సోర్సెస్ కానీ సో మనం సంథింగ్ ఏదో ఒకటి చేయాలి కదా. సో అలా ఏం చేస్తాం అంటే సో ఇక్కడ చూడండి, సో మనం తీసుకున్న ఒక ఎలక్ట్రికల్ నెట్వర్క్లో ఎప్పుడైతే వోల్టేజ్ సోర్సెస్, కరెంట్ సోర్సెస్ నెంబర్ ఆఫ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయో సో వాటిలో ఎట్ ఏ టైం మనం ఒకటి ఆపరేట్ చేసి అనదర్ వన్ సో డిస్కనెక్ట్ చేస్తాం అన్నమాట, డీఎనర్జైజ్ చేస్తాం. సో మరి డీఎనర్జైజ్ చేసినప్పుడు వోల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, కరెంట్ సోర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు సో ఇక్కడ నాకేంటంటే సో ఎప్పుడైతే నాకు వోల్టేజ్ సోర్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుందో సో వోల్టేజ్ సోర్స్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుందో దీన్ని మనం ఏం చేస్తామంటే షార్ట్ సర్క్యూట్ చేస్తాం. అదే కరెంట్ సోర్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే మాత్రం దీన్ని ఏం చేస్తామంటే మనము ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. ఓకేనా? సో ఇది మన సూపర్ పొజిషన్ థియరం అప్లై చేయడానికి మినిమం కండిషన్ అన్నమాట. ఓకేనా? సో ఇది వచ్చేసి సూపర్ పొజిషన్ థియరం అప్లై చేయడానికి కండిషన్. అంటే ఎట్ ఏ టైం మనం ఆపరేట్ చేస్తాం కదా అట్లా. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఇది ఇండిపెండెంట్ సోర్సెస్కి ఇది ఎప్పుడు అంటే ఇండిపెండెంట్. సో ఇండిపెండెంట్ సోర్సెస్ అనేటివి మనం తీసుకున్న ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఉన్నప్పుడు ఇది అప్లై చేస్తాం. మరి అట్లాంటప్పుడు డిపెండెంట్ సోర్సెస్ ఉంటే ఏంటి అంటే సో మనకు డిపెండెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం చేయకూడదు అన్నమాట. అంటే ఓపెన్ సర్క్యూట్ కానీ షార్ట్ సర్క్యూట్ ఇలా చేయకూడదు అన్నమాట. ఓకేనా? సో కాబట్టి హౌఎవర్ డిపెండెంట్ సోర్సెస్ సో ఎప్పుడైతే మనం తీసుకున్న సర్క్యూట్లో డిపెండెంట్ సోర్సెస్ ఉంటాయో ఆ డిపెండెంట్ సోర్సెస్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే తీసుకుంటాం. ఓకేనా? అంతేగాని ఎలాంటి చేంజెస్ అనేవి చేయమన్నమాట. ఓకే? సో ఇదన్నమాట. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో దానికి మీద మీకు ఒక అవేర్నెస్ అనేది వస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇక్కడ చూడండి ఫస్ట్. సో ఇక్కడ నాకేంటంటే సో కరెంట్ అనేది కనుక్కోవాలా. సో డిటర్మైన్ కరెంట్ ఐ, డిటర్మైన్ కరెంట్ ఐ సో బై సూపర్ పొజిషన్ థియరం SPT అని పెట్టాను నేను. సో ఇక్కడ నాకేంటంటే ఇది ఒక వోల్టేజ్ సోర్స్ అనుకుందాం, దీని వాల్యూ 10 volts. ఈ రెసిస్టర్ దీని వాల్యూ 1 ohm. అదేవిధంగా ఇది ఒక రెసిస్టర్ దీని వాల్యూ 2 ohms. సో ఇందులో పాస్ అయ్యే కరెంట్ I అనుకుందాం. సో ఇది ఒక రెసిస్టర్ 3 ohms అనుకుందాం. సో ఇది ఒక కరెంట్ సోర్స్ దీని యొక్క వాల్యూ 2 amperes.
సో ఇదన్నమాట. ఓకేనా. సో ఇది మన సర్క్యూట్. అయితే కరెంట్ అనేది కనుక్కోవాలి. సో దీన్ని మనం ఎలా చేస్తాం అనేది చూడండి. సో ఇక్కడ మనం చెప్పింది ఏం చెప్పామంటే, ఎప్పుడైతే మనం తీసుకున్న ఒక సర్క్యూట్లో సో కరెంట్ సోర్సెస్ కానీ ఇక్కడ సర్కిల్గా పెట్టుకున్నాం. ఇది డిపెండెంట్ సోర్స్ కాదు, ఇండిపెండెంట్ సోర్స్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు వోల్టేజ్ సోర్స్ ఒకటి ఉంది, కరెంట్ సోర్స్ ఒకటి ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తారంటే, నెంబర్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ సూపర్ పొజిషన్ థియరం అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం మనము. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే, ఎట్ ఏ టైం ఒక సోర్స్ మాత్రం యాక్టివేట్ చేసుకుంటాం. సో కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే, వోల్టేజ్ సోర్స్ని యాక్టివ్ చేసుకుందాం. సో వోల్టేజ్ సోర్స్ ఏదైతే ఉందో దీన్ని యాక్టివ్గా పెట్టుకుందాం. మరి ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంది కదా, సో కరెంట్ సోర్స్ మనం ఏం చేయాలని చెప్పాము ఇంతకుముందు, ఓపెన్ సర్క్యూట్ అవుతుందని చెప్పినాం. కాబట్టి అది ఓపెన్ సర్క్యూట్ చేద్దాం. కాబట్టి ఎట్ ఏ టైం మనం సింగిల్ సోర్స్ని యాక్టివేట్ చేసుకుంటాం. కాబట్టి అది కరెంట్ సోర్స్ని ఓపెన్ సర్క్యూట్, వోల్టేజ్ సోర్స్ని యాక్టివ్గా తీసుకుంటాం. సో కాబట్టి అప్పుడు నాకేమవుతుందంటే ఇది సో 10 volts 1 ohm 2 ohms ఇందులో పాస్ అయ్యే కరెంట్ I. ఇది నాకేమవుతుందంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఓకేనా, ఓపెన్ సర్క్యూట్. మరి ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అయిపోయినప్పుడు ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఏమవుతుంది, నాకు 0 అన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఓన్లీ నా కరెంట్ అనేది ఈ లూప్లో మాత్రమే పాస్ ఆన్ అవుతుంది. సో ఇక్కడ నాకేం కావాలి, కరెంట్ I వాల్యూ కావాలి. సో కరెంట్ I వాల్యూ కావాలి అన్నప్పుడు ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, V/R. మరి ఇక్కడ వోల్టేజ్ ఎంత 10, రెసిస్టెన్స్ ఎంత సో 2 + 1. సో అప్పుడు నాకేమొస్తుంది, సో 10/3 ఆంపియర్స్ వస్తుంది. సో దీన్ని మనం I' అనుకుందాం, ఎందుకంటే కేస్ 1 కాబట్టి. నెక్స్ట్ సో కేస్ 2కి వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తామంటే, మనము ఈ వోల్టేజ్ సోర్స్ ఏదైతే ఉందో దీన్ని మనం షార్ట్ సర్క్యూట్ చేస్తాం. అదే కరెంట్ ఉన్నదాన్ని యాక్టివ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు కరెంట్ సోర్స్ మనం యాక్టివ్ తీసుకున్నాం, వోల్టేజ్ సోర్స్ ఉన్నదాన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాం. ఓకే, అంటే వోల్టేజ్ సోర్స్ ఉన్నదాన్ని షార్ట్ చేస్తాం. సో ఇది ఒక రెసిస్టర్, ఇది ఒక రెసిస్టర్, ఇది ఒక రెసిస్టర్, ఇది ఒక కరెంట్ సోర్స్. సో దీని వాల్యూ ఎంత అంటే 2 ఆంపియర్స్. సో ఇదేమో 2 ohms అన్నమాట. ఇందులో పాస్ అయ్యే కరెంట్ I. దీని వాల్యూ 1, దీని వాల్యూ 3 ohms. సో ఇది మనకు ఉండేది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం ఏం చేస్తారంటే కరెంట్ డివిజన్ రూల్ అనేది అప్లై చేసుకుంటాం. బ్రాంచ్ వరకు నాకేమవుతుంది, సేమ్ 2 ఆంపియర్స్ కరెంట్ ఎంటర్ అవుతుంది అప్ టు ఈ నోడ్ వరకు. సో కాబట్టి ఇక్కడ నాకేమవుతుంది, ఈ బ్రాంచ్లోను లీవ్ అవుతుంది, 1 ohmలోను 2 ohmలోను లీవ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నాకేమవుతుంది అంటే కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేస్తాం. సో ఇప్పుడు నాకు I" కావాలి అన్నప్పుడు ఇక్కడ నాకేమవుతుంది అంటే టోటల్ కరెంట్ ఇంటూ సో ఏదైతే 2 ohms దగ్గర కరెంట్ కావాలో దానికి ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే 1 + 2. అంటే ఇదేమవుతుంది, సో 2 × 1/3 అవుతుంది. అంటే దీని వాల్యూ 2/3 ఆంపియర్స్. ఓకేనా, 2/3 ఆంపియర్స్. సో అంటే ఈ 2 ohmsలో పాస్ అయ్యే కరెంట్ ఎంత అంటే 2/3 ఆంపియర్స్. అదే కేస్ 1లో వచ్చేసరికి 10/3. సో ఇప్పుడు నాకు 2 సోర్సెస్ని మనం ఇండివిజువల్గా తీసుకున్నాం కదా. సో ఇప్పుడు నాకు ఓవరాల్గా కరెంట్ ఏమవుతుంది I అన్నప్పుడు, సో I' ఒకటి, I'. సో I' అంటేనేమో 10/3, I" అంటేనేమో 2/3. అంటే ఇది ఎంత అవుతుంది, 12/3. అంటే ఎంత అయింది, ఇది 4 ఆంపియర్స్ అయింది. అంటే ఏదైతే నాకు 2 ohmsలో కరెంట్ ఎంత పాస్ అవుతుందంటే నాకు 4 ఆంపియర్స్ కరెంట్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇండివిజువల్గా ఒకసారి ఏమో 10 volts వోల్టేజ్ సోర్స్ని యాక్టివేట్ చేసుకున్నాం, కరెంట్ సోర్స్ని డియాక్టివేట్ చేసాం అంటే ఓపెన్ సర్క్యూట్ చేసాం. ఇంకోసారి ఏమో కరెంట్ సోర్స్ని యాక్టివేట్ చేసుకున్నాం, వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేసాం. ఇట్లా 2 కేసెస్లో ఇండివిజువల్గా తీసుకుని మనకు ఆ 2 ohms దగ్గర ఎంత కరెంట్ పాస్ అవుతుందో తీసుకొని వాటిని మనం సమ్ చేసాం అన్నమాట. ఇదే మనం చెప్పుకున్న ఫస్ట్ డెఫినేషన్. ఓకేనా. సో డెఫినేషన్ పరంగానే మనం ఇప్పుడు సాల్వ్ చేస్తాం. ఇది అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా?